సమాజంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడటానికి అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. వారిలో మంగళగిరి స్వర్ణకార సోదరులు మాత్రం అందరికంటే ముందున్నారు. ఆపదలో ఉన్నటువంటి వారు, మరీ ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నటువంటి వారికి రక్తం అందించడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. వాళ్ళందరికీ అండగా మేము ఉన్నామని ముందుకొస్తున్నారు మంగళగిరిలో స్వర్ణకార సోదరులు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచారు. మరీ ముఖ్యంగా పిల్లలు ప్రాణాలను హరించి వేసేటువంటి తలసీమియా వ్యాధితో బాధపడేటువంటి పిల్లలకు రక్తం అనేది ఎంతో కీలకమైంది. అలాంటి పిల్లలకు రక్తం అందించడానికి ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రోజున అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరి షరాబ్ బజార్లో ప్రత్యేకమైన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం షరాబ్ బజార్లో నిర్వహించినటువంటి రక్తదాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావుతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు జగ్గారపు రాము, అదేవిధంగా మండ్రు రాముతో పాటు జిల్లా ప్రెసిడెంట్ పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారత సేవా ట్రస్ట్ వారు 13వ వార్షికోత్సవం రక్తదాన శిబిరం మన షరాబ్ బజార్లో ఏర్పడడం జరిగింది. వారు తలసిమియా వ్యాధికి సంబంధించిన పిల్లలకు ఈ బ్లడ్ బ్యాంకు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి వారికి డొనేషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉజ్జూరు నాగేంద్రం, అలాగే తేరు ఫిరోజు, ఇంకా తదితరులు యోగి, ధనంజయ్ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నందుకు మా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సభ్యులైనటువంటి ఫిరోజ్ గారు, నాగేంద్రం గారు అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఏ సమయంలో అవసరం వచ్చినా కూడా రక్తదానం చేయడానికి ముందుంటారు. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, మేము దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. ఏ అవసరం వచ్చినా సరే, ఏదన్నా పేషెంట్లు, ఎన్ఆర్ఐ పేషెంట్లకు కానీ ఎక్కడున్న పేషెంట్లకైనా సరే రక్తదానం అవసరం వచ్చిందంటే విత్ 2 అవర్స్ లోపే వీళ్ళందరూ అందజేస్తా ఉన్నారు. ముందుగా ఈ ట్రైనింగ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ భారత సేవా ట్రస్ట్ వారు ఏ కార్యక్రమం చేసినా మా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. రక్తదాన శిబిరం మంగళగిరి షారాబ్ బజార్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని మేము 13 సంవత్సరాలుగా తలసీమియా పిల్లల కోసం ఎంతో ప్రతి సంవత్సరం వారు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ, వాళ్ళకి సరుకులు ఇవ్వడం కానీ చేస్తున్నాం. వాళ్ళకి బ్లడ్ అత్యంత ముఖ్యమైనదని చెప్పి తెలుసుకొని అప్పటి నుంచి మా టీం అందరితో మాట్లాడి మేము ఒక టీమ్గా ఫాలో అయి భారత సేవా ట్రస్ట్ని స్థాపించుకొని 13 సంవత్సరాలుగా షారాబ్ బజార్లో మంగళగిరిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులు ప్రజలు దీన్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చి ఈ కార్యక్రమం మాకు ఎంతో ప్రోత్సాహకరంగా చేస్తున్నారు. అందుకని మేము కూడా ఈ క్యాంపుని మేము వివిధ ప్లేసుల్లో కూడా స్ప్రెడ్ చేసాము. గతంలో టిక్వేళ్ళ దగ్గర పెట్టాం. ఇంక ముందు కూడా వేరే ప్లేసుల్లో కూడా మేము దీన్ని నిర్వహిస్తుంటాం. తలసీమియా పిల్లల కోసం నిరంతరం ఈ సేవా కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేసి ప్రజలకు ఎంతో మా చేయూత పరంగా బ్లడ్ని తలసీమియా పిల్లలకు కానీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పి భారత సేవా ట్రస్ట్ తరఫున సవ్యంగా వినజేస్తున్నాను. దయచేసి ఇది ఒక అవేర్నెస్గా తీసుకొని, తప్పు అనుకోవద్దు, అవేర్నెస్గా తీసుకొని తలసీమియా టెస్ట్ చేయించుకోండి. తలసీమియా టెస్ట్ చేయించుకొని మీరు మైనర్లుగా కాదు అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మైనర్ విభాగం కనుక బ్లడ్ జన్యుపరంగా ఉంటే కనుక, మైనర్ లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించి ఈ తలసీమియా వ్యాధి రాకుండా పిల్లల్ని కనే విధంగా డాక్టర్ల సూచనలు తీసుకొని సంప్రదింపులు తీసుకొని దయచేసి ముందుకెళ్ళండి. బజార్లోని భారత సేవా ట్రస్ట్ తరఫున 13వసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అన్న నందం అబద్దయ్య గారు, తమ్మిశెట్టి జానకీదేవి గారు, మన సంఘ ప్రెసిడెంట్లు అయినటువంటి జగ్గారపు రాము గారు,
గుంటి నాగరాజు గారు, అలా నాయకులందరూ చేసేయడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరము ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడంతో మాకు మా వర్కర్స్ అసోసియేషన్ నుంచి కానివ్వండి, స్పందన ప్రజల్లోంచి కానివ్వండి మంచి స్పందన ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము 70 నుంచి 100 యూనిట్స్ దాకా మేము బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తలస్మియా వ్యాధి పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. వాళ్ళకి బ్లడ్ ఎంతో నీడ్ కాబట్టి మేము సహకారం, మా సాయంతో వేరే వాళ్ళందరి సహకారంతో కలిపి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాము. ఈ తలస్మియా వ్యాధికి మేము గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ వారికి అనుసంధానంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే మన మంగళగిరిలో లోకల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ బ్లడ్ గ్రూప్ అవసరమైనా సరే మా సేవా ట్రస్ట్ని సంప్రదించినందుకు వారికి కూడా మేము ఈ రెడ్ క్రాస్ వారి దగ్గర కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న మా సేవా సంస్థల దగ్గర నుంచి కానివ్వండి మనం కూడా బ్లడ్ ఇప్పించడం కూడా జరుగుతుంది. ఏ పరిస్థితులైనా సరే బ్లడ్ చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రక్తదానం మీద అవగాహన తెచ్చుకొని రక్తం ఇవ్వడం వల్ల మనకే మంచిది. ఆ అవగాహన కొద్దిగా తెలుసుకొని అందరూ కూడా రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాను. సేవ ట్రస్ట్ నిర్వహించే 13వ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి షరాబ్ బజార్లో భారత్ సేవా ట్రస్ట్ వారు 13వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరమే కాకుండా ఈ భారత్ సేవా ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే రక్తం కాదనకుండా అందజేస్తున్నాము. అదేవిధంగా మా మిత్రులు ఇచ్చిన సహాయ సహకారాలతో ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.